సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నాంపల్లి బాబా సంస్థానం చేసే వీడియోస్ని చూడగలరు. శ్రీపాదరాజం శరణం ప్రపత్తి. దిగంబర దిగంబర శ్రీ నాంపల్లి బాబా దిగంబర. నా పేరు డాక్టర్ కేఆర్ సతీష్ అండి. మా ఊరు అనంతపురం జిల్లా మడకశిర గ్రామం అండి. అక్కడ నేను గవర్నమెంట్ ఆఫీసర్గా, మెడికల్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నాకు మొదటి నుంచి అవధూతలు అంటే చాలా ఇష్టము. షిరిడి సాయిబాబా గారి డివోటీని. బాబాని ఎప్పుడు పూజ చేసుకుంటూ స్మరణ చేసుకుంటూ ఉండేవాడిని. అట్లా అవధూతలు మహాత్ములు ఎక్కడున్నా దర్శనానికి వెళ్ళేవాడిని. ఈ పరంపరలో మా ఊరికి దగ్గరగా కద్రి దగ్గర ఓడిసి అనే ఒక ఊరిలో ఒక అవధూత గారు ఉండేవారు. వారు ఓడిసి బాబా గారు. వారి సేవ చేసుకునే భాగ్యం 8 సంవత్సరాలు వారి సేవ చేసుకునే భాగ్యం కలిగింది. వారి సేవ చేసుకుంటూ బాబా గారి చరిత్ర చదువుకుంటూ ఎక్కడైనా మహాత్ములు ఉంటే దర్శించుకుంటూ మహాత్ముల చరిత్రలు చదువుకుంటూ ఉండేవాడిని. ఈ క్రమంలో నాకు నాంపల్లి బాబా గారి ఒక పుస్తకం నాకు దొరకడం జరిగింది. నాంపల్లి బాబా గారి చరిత్రను పారాయణ చేసిన తర్వాత మనసులో బాబా గారిని దర్శించాలన్న కోరిక చాలా తీవ్రంగా ఉండింది. కానీ ఆ అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఒకనొక శుభ సందర్భంలో అనుకోకుండా మాకు హైదరాబాద్లో మాకు వృత్తిపరంగా క్యాంపు వేయడం జరిగింది. 5 రోజులు క్యాంపు వేయడం జరిగింది. ఆ క్యాంపు కోసం నేను ఇక్కడ హైదరాబాద్కి వచ్చి ఉండడం జరిగింది. నా హైదరాబాద్కి అయితే వచ్చాను, కానీ నా మనసంతా నాంపల్లి బాబా గారి మీదే ఉంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు క్యాంప్ చూసుకొని ఈవినింగ్ ఒక ప్రైవేట్ కార్ మాట్లాడుకొని, ఇక్కడ నాకు అడ్రస్ కూడా తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. అక్కడ పుస్తకంలో ఉన్నటువంటి అడ్రస్ చెప్పి ఆ క్యాబ్ డ్రైవర్కి చెప్పి నాంపల్లి బాబా గారి దగ్గర తీసుకెళ్ళండి అంటే వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి, ఆ రోజు గురువారమే తీసుకొచ్చి ఇక్కడ వదిలినారు. ఆ రోజు గురువారం రాత్రి పూజ జరుగుతున్నది, రాత్రి హారతి జరుగుతున్నది. హారతి అంతా అయిపోయిన తర్వాత అనుకోకుండా నా దగ్గర ఇక్కడ పూజ చేస్తున్నటువంటి పప్పారావు అనే పూజారి గారు, ఈరోజు రేపు పౌర్ణమి అంటే ఇక్కడ వచ్చే శనివారం పౌర్ణమి, ఇక్కడ పౌర్ణమి రోజు అఖండ భజన జరుగుతుంది, రాత్రికి ఇక్కడే పడుకొని ఇస్తారు, మీరు ఇక్కడ ఉండొచ్చు అని చెప్పారు. నాకు ఇది బాబా ఆజ్ఞగా తలచి చాలా సంతోషపడి ఆ రోజుకు బాబా హారతి తీసుకుని వెళ్ళాను. మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ శనివారం రోజు నేను ఇక్కడ రాత్రి రావడం జరిగింది. రాత్రంతా ఇక్కడ శ్రీ నాంపల్లి బాబా గారి అఖండ నామస్మరణ చేసుకుంటూ రాత్రి సుమారు 1 గంట 2 గంటల వరకు నేను భజన చేసుకుంటూ తర్వాత నేను ఇక్కడే బాబా గారి సమాధి మందిరంలోనే నిద్రించడం జరిగింది. పడుకున్నాను, కానీ లోపల మా ఓడిసి బాబా, ఇంతకుముందు నేను సేవ చేసిన అవధూత ఓడిసి బాబా గారిని తలుచుకొని దుఃఖాన్ని ఆపుకోలేక కన్నీళ్లు పెట్టుకుంటూ నిద్రపోయాను. అటువంటి సమయంలో ఒక తెల్లవారుజాము 3-4 గంటల మధ్యలో నాకు నాంపల్లి బాబా గారు ప్రత్యక్షంగా స్వప్న దర్శనాన్ని ప్రసాదించి నాకు కుంకుమ పెట్టమన్నారు, నుదిటిన కుంకుమ పెట్టమన్నారు. నేను ఆ స్వప్నంలోనే స్వామి గారి నుదిటిన కుంకుమ దిద్దాను. తర్వాత పళ్ళెంలో హారతి ఇవ్వమన్నారు నాకు. నేను బాబా గారికి హారతి తీసుకుంటే ఆ బాబా గారి నాంపల్లి బాబా గారి రూపం మాయమైపోయి అక్కడ నా ఒడిసి బాబా గారు, ఇంతకుముందు సేవ చేసుకున్న అవధూత ఒడిసి బాబా గారి రూపం దర్శనమిచ్చి మేమిద్దరూ ఒకటే అని చెప్పి నాకు ప్రత్యక్ష నిదర్శనం ఇచ్చారండి. ఇది నా మొట్టమొదటి అనుభవం నాంపల్లి బాబా గారి మందిరంలో, సమాధి మందిరంలో నా అనుభవం. అప్పటి నుంచి నాకు నాంపల్లి బాబా గారు అంటే చాలా ఇష్టము, చాలా భక్తి పెరిగి వీలున్నప్పుడల్లా సంవత్సరానికి ఒకసారి స్వామి గారి దర్శనానికి రావాలా అనుకునేవాడిని. అలాగే ప్రతి సంవత్సరం బాబా గారి దర్శనానికి వచ్చేవాడిని. వచ్చిన ప్రతిసారి బాబా గారు ఏదో ఒక లీల నా జీవితంలో చూపిస్తూనే ఉన్నారు. బాబా గారి దర్శనం చేసి వెళ్ళిన తర్వాత నా మనసంతా నాంపల్లి బాబా గారే ఉన్నారు. అక్కడ ఉన్న మా పిల్లలకు కానీ అందరికీ నాంపల్లి బాబా గారి నామస్మరణ చేపిస్తూ ఉండేవాడిని. మళ్ళీ సంవత్సరం ఇక్కడ బాబా గారి దర్శనానికి వచ్చినప్పుడు ఇక్కడ బాబా గారి ధ్యానం చేసుకుంటూ ఇక్కడ కూర్చొని బాబా గారి ధ్యానం చేసుకుని తర్వాత బాబా గారి సెల్ ఫోన్లో బాబా గారి చిత్రాన్ని ఫోటో తీస్తే బాబా గారి చేతిలో నుంచి అఖండ జ్యోతి వెలిగి జ్యోతి రూపంలో బాబా గారు నాకు దర్శనం ఇచ్చారండి. అట్లా ఒక సంవత్సరం బాబా గారు ఆ రకంగా దర్శనం ఇచ్చారు. మరొక సంవత్సరము నా జీవితంలోకి దత్తాత్రేయ స్వామి గారు వచ్చారు. దత్తాత్రేయ స్వామి గారి చరిత్ర చదువుతూ, శ్రీపాద శ్రీవల్లభుడి చరిత్ర చదువుతూ ఆ స్వామి గారిని దర్శనం చేసుకుందామన్న కుతూహలం ఎక్కువగా కలిగింది. కాకపోతే ఆ సమయం కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను. ఈ లోపల నాకు జన్మనిచ్చిన తల్లి ఒకరైతే సాక్షాత్ దత్తుడు ప్రసాదించినటువంటి మా తల్లి ఉషమ్మ గారు ఇక్కడ హైదరాబాద్లోనే ఉన్నారు. ఆ తల్లి ద్వారా నాకు శ్రీపాదులు నా జీవితంలో వచ్చినప్పుడు ఆ తల్లి కూడా నా జీవితంలోకి వచ్చి నాకు గైడెన్స్ ఇచ్చారు. తర్వాత శ్రీపాదుని దర్శనం చేసుకుందాము, ఎప్పుడు దొరుకుతుందా అనుకుంటూ శ్రీపాద నామస్మరణ పుస్తకంలో రాసుకుంటూ ఉండేవాడిని. 1 సంవత్సర కాలం వెయిట్ చేశాను. మళ్ళీ యథావిధిగా ప్రతి సంవత్సరం వచ్చే
అదేవిధంగా ఇంకోసారి నాంపల్లి బాబా గారి దర్శనానికి వచ్చాను. వచ్చి బాబా గారికి ఇక్కడే బాబా గారికి మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఇక్కడ ధ్యానం చేసుకుంటుండగా బాబా గారి ధ్యానంలో దర్శనం ఇచ్చి ఇక్కడికి సమయం అయింది, ఇక్కడ నువ్వు పురోపురం వెళ్ళి రావచ్చు అని నాంపల్లి బాబా గారు నాకు సందేశం ఇచ్చారు. బాంపల్లి బాబా గారు ఇక్కడ నాకు సందేశం ఇవ్వడం, వెంటనే మాకు దత్తమ్మ అయినటువంటి మా ఉషమ్మ గారు నాకు ఫోన్ చేయడం, పురోపురం వెళ్దాం రమ్మనడం, రెండు కోయిన్సైడెంట్గా జరిగింది. చాలా సంతోషంగా బాబా గారి ఆజ్ఞ తీసుకొని, బాబా గారి ఆశీర్వాదం తీసుకొని ఆ రోజే అప్పటికే కురవపురం ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి కురవపురం బయలుదేరడం జరిగింది. కురవపురంలో కూడా అక్కడ దివ్యంగా స్వామి గారి దర్శనం జరిగింది. అక్కడ కూడా స్వామి తన నిజస్వరూపంలో సాక్షాత్ శ్రీపాద శ్రీవల్లభుడిగా ఆ రోజు అలంకరణ చేసుకుని ఉన్నారు. అక్కడ ఆ స్వామి గారు నిజ దర్శనం చేసుకుని అక్కడే ఒక రాత్రి నిద్ర చేసి మళ్ళీ రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఒక వారం తర్వాత విచారిస్తే అనుకోకుండా మేము కురవపురంలో అడుగుపెట్టినటువంటి సమయం ఎటువంటిదంటే పౌర్ణమి రోజు చిత్తా నక్షత్రం, స్వామిగారి జన్మదినమైనటువంటి చిత్తా నక్షత్రం మంగళవారం. శ్రీపాద శ్రీవల్లభుల చరితామృతంలో ఏదైతే రాసిందో చిత్తా నక్షత్రము మంగళవారము అరుణ రంగులో చంద్రుడు ప్రకాశిస్తున్న ఆ సమయంలో ఎవరైతే నా దర్శనం చేసుకుంటారో వాళ్ళకి నా సంపూర్ణ అనుగ్రహం ఉంటుందని శ్రీపాద శ్రీవల్లభులు చెప్పారో అదే సమయంలో మా గురుదేవులైనటువంటి నాంపల్లి బాబా గారు స్వప్నంలో ధ్యానంలో నాకు దర్శనం ఇచ్చి ఇప్పుడు సమయం అయింది నువ్వు వెళ్ళు దర్శనం చేసుకో అని చెప్పేసి ఆ కోరికను కూడా నాకు నాంపల్లి బాబా గారు తీర్చడం జరిగింది. సో అప్పటి నుంచి ప్రతి సంవత్సరం తప్పకుండా నియమంగా నేను బాబా గారి సమాధి మందిరాన్ని దర్శనం చేసుకోవాలని అనుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి కూడా వచ్చి బాబా గారి దర్శనం చేసుకొని వెళ్తున్నాను. జై గురు శ్రీపాదరాజు శరణ.